ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచె మండలం ఒక మందిరకలపాడు పంచాయతీ అనే గ్రామ సర్వీలో నేను ఉన్నాను. ఈ లొకేషన్ ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అటువైపు కొండల నడుమున వాతావరణం, అలాగే ఈ నుండి ఈ యొక్క నది వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. పచ్చిక బయలు, పశువులు మేపడం కానీ చాలా బాగుంటది. అయితే ఈ వాతావరణం అంతా కూడా ఆక్సిజన్ అనేది లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చెరువు ప్రాంతం కాబట్టి మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి. ఆ తర్వాత చక్కటి వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణంలో మేము ఎక్కువ చిన్నప్పుడు కానీ టమాటా ఎక్కువ పండిస్తుంటారు. ఎందుకంటే ఇదంతా కూడా నల్లరేగడి మట్టి మనకి వర్షాలు వచ్చినప్పుడు వరదలకి చెరువుకి వచ్చి మట్టి అంతా కొట్టుకొచ్చి ఇక్కడ స్టాక్ ఉంటుంది. దానివల్ల పంట వేసినప్పుడు బాగా వస్తుంది. అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంత ఏరియాలో కూడా వర్షాలు అన్సీజన్లో అంటే ఎండాకాలంలో ఏరే పంటలు ఏం పండినా కానీ ఈ వాతావరణం మాత్రం ఇక్కడ మాత్రం అట్లా పండుతుంది. రేగడి మట్టి వల్ల ఏమో కానీ బలంగా తయారవుతాయి. టమాటాలు కూడా వేపుకు పెరగడంలో బాగా నాకు తెలిసి మదనపల్లి, ఏపీలో ఒక మదనపల్లి ఎక్కువ పండుతుంది. తర్వాత ఇక్కడ ఇంతకుముందు ఎక్కువ పండేది. ఇప్పుడు చాలా ఈ ఏరియాల నుంచి కూడా ఎక్కువ వలస రైతులు వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల వలస వెళ్ళిపోవడం వల్ల టమాటా తగ్గింది. కానీ చాలా వరకు ఇదంతా కూడా టమాటా చేనంతా కూడా టమాటా స్లోగా టమాటా అదంతా కూడా టమాటా, ఆ ఏరియా అంతా కూడా టమాటా పండి నాణ్యమైన పంట వస్తుంది. ఉదయం పూట ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఉదయం పూట సూర్యోదయం అయినప్పుడు చాలా బాగుంటుంది. ఈ సూర్యోదయంలో చాలా ఉదయాన్నే ఎంతో ఉల్లాసంగా మనకు చూడడానికి చాలా ఉత్సాహంగా ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఇటువైపు కూడా పక్షులన్నీ కూడా ఒకసారి రావడం వాతావరణం బాగుంటుంది. ఈ నది ప్రాంతం అన్నీ కూడా పక్షులు వాలి పురుగులు అవి తినడం వల్ల ఉదయం కానీ సాయంత్రం కానీ చాలా బాగుంటుంది. అలాగే ఒకసారి చేపలు ఎలాగా మీకు ఫిషింగ్ బోట్, ఇక్కడ చేపలు పట్టడానికి తెప్పలు అంటారు వాటిని. మామూలుగా పడవలు లాంటివి కాకుండా చిన్నవి కాకుండా అవి అంటే పడవలు లాంటివి వాడితే ఏమైందంటే ఈ చెరువులో ఇంతకుముందే మొట్లు లాగా ఉంటాయి అన్నమాట. అంటే మొక్కలు పడిపోయి మొట్లు ఉంటాయి. ఆ మొట్లు ఉండడం వల్ల అవి ఆ పడవలకు తగిలి ప్రమాదం ఏర్పడతాయి. కాబట్టి ఈ ధర్మకోల్ షీట్, మందమైన ధర్మకోల్ షీట్ తీసుకొని మందమైన ధర్మకోల్ షీట్ తీసి వెదురు కర్రలతో కట్టి వాటిని పడవల కింద వాడతారు. వాటిని తెప్పలంటారు. చేపలకి వెళ్ళడానికి వాటిని వాడతారు. ఒకసారి దగ్గరికి ఎంత చక్కగా న్యాచురల్ గా ఈ గ్రాస్ ఎంత గడ్డి ఎంత బాగుంది. ఇదంతా కూడా చాలా సున్నితంగా మెత్తగా ఉంటది గడ్డి. మీకు ఈ లొకేషన్ చూపించాలి, ఇది మిస్ అవ్వకూడదని దీన్ని చూపెడదామని వచ్చాను ఫ్రెండ్స్. వీటిని తెప్పలంటారు. మీకు ఆల్రెడీ వలలు ఇవి ఈ చిన్న చేపలకి పెద్ద చేపలకి బోటింగ్కి వెళ్ళి ఆ చివరి నుండి కూడా వెళ్ళి చేపలు పడతారు. అంటే ఇలా ఒక్కొక్క పాయలాగా ఉన్నది కదా, ఇటువైపు ఒక పాయ అటు ఒక పాయ ఉంది కదా నది, అలాగా అడ్డంగా వేసి వలను అడ్డంగా వేసి ఇటువైపు జోపడం అంటారు వాటిని. ఇలాగా సౌండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చేపలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అలా వెళ్ళడం వల్ల అలా చేపలు పడుతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న రైతులు వ్యవసాయం చేసుకుని వచ్చి సాయంత్రం పూట ఈ చేపల కోసం వెళ్తుంటారు, వెళ్ళి చేపలని పట్టేస్తారు.
అలాగే సాయంత్రం పూట కూడా ఈ చేపలు దాంతో పాటు కూడా మామూలుగా టమాటా ఇవన్నీ కూడా వేపుగా పండుతుంది కాబట్టి టమాటా కూడా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటారు. టమాటా తోటల వల్ల కూడా ఎండాకాలం ఆక్సిజన్ బాగా సర్కిల్గా ఉంటుంది. అంటే గ్రీన్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా పంటలు వేపుగా ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో అంతా కూడా చుట్టుపక్కల ఏరియాలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా వాతావరణం ఎలా ఉంటుంది, వేడిగా ఉండి మట్టి అంతగా ఒక దుబ్బలాగా అయిపోయి బాగా వేడిగా ఉంటుంది. కానీ ఓన్లీ ఈ ప్రాంతంలో అంటే దాదాపు ఇక్కడ ఒక 300 ఎకరాల ఎడల్పు ఈ వాతావరణం అంతా కూడా చల్లగా ఉండి ఇలా గ్రాస్ తోటి గడ్డితోటి గ్రీన్ కలర్ గడ్డితోటి ఉంటుంది. దీని మీద అక్కడక్కడ పంటలు ఉన్న టమాటా ఇవి ఉండడం వల్ల రైతులు మే నెల సహజంగా మనం అంతా సిటీ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏసీలో మే నెలలో అసలు బయటికి వెళ్ళాం. అలాంటిది ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇక్కడ రైతులు టమాటా చేనులో పని చేస్తుంటారు. అంటే కింద నుండి కొంచెం అంటే మనిషికి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆరోగ్యం బాగుందనుకోండి, ఎంత ఇబ్బంది లేకుండా ఏదైనా పని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గ్రీన్ గా ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మరి రైతులు ఎక్కువ పని చేస్తుంటారు. అయినా ఎండాకాలంలో వాళ్ళు పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఆ కొండల మధ్యలో వైపు అటువైపు అంటే అవతల వైపుకి పొలాలు ఉంటాయి. కొండ అవతల ఒక కారిగట్ అని ఒక గ్రామం ఉంటుంది, దానికి పొలాలు వాటర్ సైకిల్ అంతా వెళ్ళడం వల్ల ఇదంతా కూడా తేలిపోతుంది. మళ్ళీ వర్షాకాలం అంతా ఇప్పుడు నేను నిల్చున్న దగ్గర ఈ హైట్ వాటర్ ఉంటుంది వర్షాకాలంలో. ఇక్కడ ఆ లొకేషన్స్ ముందు మనకి వాటర్ వెళ్ళడం అంతా కూడా ఆ పైన నుండి అటువైపు మీకు ఇప్పుడు చూపెడుతున్న లొకేషన్స్ నుండి అటువైపు బ్యాక్ సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోద్ది. వాటిని మేము తూములు అంటారు, లేదంటే కట్ట పక్కన ఉన్నదాన్ని అలుగు అంటారు. ఆ అలుగు నుండి అలుగు ప్రాంతం నుండి వెళ్తుంటాయి. అలా వెళ్ళి కిందస్థానంలో వాటర్ రేగడి మట్టి అన్నమాట. మొత్తం రేగడి వల్ల ఈ పూత సీజన్ ఉంది, అంతా చాలా వేపుగా పెరుగుతాయి. అలాగే దోస ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అంటే ఈ టమాటా ఎంత ఉంటుందంటే అప్పుడు ఆ సీజన్లో కనీసం ₹2 ₹3 ఉంటుంది. అయినా కానీ గిట్టుబాటు అవుతుంది రైతుకి అప్పుడు. ఎందుకంటే అంటే చెట్టు దాదాపు 20 కేజీలు అంటే ఇదంతా కూడా అంటే కష్టం. రైతుకి ఏంటంటే లాభం నష్టం వస్తుంది కొన్ని సందర్భాలు. రేట్లు ఉండకపోవచ్చు, ఒక్కోసారి రేట్లు చాలా తక్కువ ఉంటాయి. కొన్ని చోట్ల రేట్లు ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. అంటే మనకి ఆగస్టు నెల అయితే పంట అప్పుడు ఆగస్టు నుండి కాపు ఈ ఫెన్సింగ్ నుండి నిదానంగా రావాలి. వీళ్ళంతా కూడా మామూలుగా గేదెలు అవి రాకుండా ఈ ఫెన్సింగ్ అని గేదెలు అవి రాకుండా వేస్తారు. మామూలుగా సహజంగా ఏంటంటే ఆవులు అవి ఏమి రాకుండా వేస్తారు. అయినప్పుడు కూడా ఈ పంట ఒక్కోసారి ప్రాబ్లం అయితేనే ఉంటుంది. సరే ఇలా వచ్చేయండి. మీకు ఈ అన్నీ ఉంటుంది. అలుగు చూపెడతాం, చాలా లొకేషన్ చాలా బాగుంటది. ఇది అలుగు అవి ఉంటాయి.
ఇక్కడి నుంచి ఆ కట్ట నుండి అంటే డ్యామ్ లాంటిది, దాని నుండి వాటర్ ఇలా ఫ్లోటింగ్ అయిపోయి దీని నుంచి పడినప్పుడు ఎంత చాలా బాగుంటుంది మీకు. మళ్ళీ నేను ఈ లొకేషన్ వర్షాకాలంలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలాగ అట్నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అక్కడ నుండి ఇక్కడ దాకా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంది కదా, ఇదంతా 1/2 కిలోమీటర్ ఉంది ఈ ఓన్లీ వాలు. వచ్చిన వాటర్ ఫ్లోట్ అయ్యి దీనిపై నుండి అక్కడ నుండి అలా వచ్చిన వాటర్ ఇలా ఫ్లోట్ అయ్యి వాటర్ దీని మీద వెళ్తుంటది. అప్పుడు మనకి ఈ వాటర్ దీని నుంచి ఫ్లోట్ అవుతుంటే చాలా అందంగా చూడడానికి చాలా బాగుంటది. అలా వచ్చిన వాటర్ అదంతా కూడా స్టాక్ అయిపోయింది. లొకేషన్స్ ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. మనకి సిటీలో అయితే హారన్స్ సౌండ్, పొగ, మురిక్కాలలో స్మెల్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అదే మనం ఒకసారి పల్లెటూరు విజిట్ చేసి వాతావరణం చూసినట్లయితే ఈ వాతావరణం అంతా చక్కగా, ఎందుకు మరి ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉండడం వల్ల వాతావరణం చాలా బాగుంటది, హాయిగా ఉంటది, మొత్తం ఫ్రీగా ఆడినట్టు అనిపిస్తుంది. ఆయాసం తక్కువ ఉండి ఎక్కువసేపు మనం ఉండాలనిపిస్తుంది. తర్వాత ఆకలి కూడా ఎక్కువ ఉంటది, ఎందుకంటే పల్లెటూరు వాతావరణం ఉన్నది మనం చూసుకోవాలి. ఒకప్పుడు అయితే ఇది మళ్ళీ కొత్తగా చేశారు. నా చిన్నప్పుడు అయితే ఈ అవతల నుండి ఇవతలకి చిన్న ఇది ఇప్పుడు ఇది అలాగ ఉంది, చిన్నదే ఉంది కదా, క్రాస్ గా చిన్నది ఉంది కదా, ఈ చిన్నదాని మించాలి ఇంత లోతు వాటర్ వచ్చేది ఫ్లోటింగ్. అప్పుడు మాకు రోడ్డు సరిగా ఉండకపోతే అవతలేపు పని చేసుకొని వచ్చి నైట్ పూట ఇలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, ఇంత వాటర్ పెట్టేసుకుని లైట్ వేసుకుని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అది చిన్నప్పుడు పెద్దవాళ్ళు కష్టపడుతున్న చూసేవాళ్ళం. ఒకసారి మళ్ళీ ఇక్కడికి రావడం వల్ల ఆ మెమరీ అంతా కూడా ఒకసారి గుర్తొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.